నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. దేశంలో బిజినెస్ స్కూల్స్ అందించే ప్రోగ్రామ్స్కి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సాధారణ డిగ్రీల కన్నా బిజినెస్ స్కూల్స్ అందించే ప్రోగ్రామ్స్లో ఎన్నో విశిష్టతలు ఉంటాయి. విద్యార్థులను పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్స్గా తీర్చిదిద్దడంతో పాటు ప్రాజెక్టు వర్క్స్ని సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ ఇవ్వడం, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం వంటి అనేక ముఖ్యమైన అంశాలు బిజినెస్ స్కూల్స్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు సైతం బిజినెస్ స్కూల్స్ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. విద్యారంగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ప్రసిద్ధి చెందిన కేఎల్ యూనివర్సిటీ విజయవాడ మరియు హైదరాబాద్లో కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ అందిస్తోంది. కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ అందిస్తున్న కోర్సులు ప్రత్యేకతల గురించి సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్ దిలీప్ కుమార్ కోచర్ల గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ చెప్పండి, హైదరాబాద్లోని కొండాపూర్ గ్లోబల్ స్కూల్స్లో గురించి, అలాగే ఏ కోర్సులను ఈ గ్లోబల్ స్కూల్స్ అందిస్తుంది, దాని గురించి క్లుప్తంగా వివరించండి. గ్లోబల్ స్కూల్లో కేఎల్ఎస్ జీబీఎస్లో గ్లోబల్ స్కూల్లో మనకి బీబీఏ, ఎంబీఏ అండ్ పిహెచ్డి, దాని తర్వాత సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బీబీఏలో అయితే బీబీఏ డేటా అనలిస్ట్, అండ్ దెన్ బీబీఏ జనరల్, బీబీఏ ఫిన్టెక్, అండ్ దెన్ బీబీఏ అకౌంటింగ్, గ్లోబల్ అకౌంటింగ్, ఇవి ఉన్నాయి మేడం. ఎంబీఏలో అయితే ఎంబీఏ జనరల్ అండ్ ఎంబీఏ ఫిన్టెక్, ఇవి రెండు ఉన్నాయి. And they have an MBA abroad program also, a joint program with other abroad universities. Atlage PhD programs ఉన్నాయి. So people who want to do PhD, they can actually opt for PhD and come and join us. And then we have certification programs, a lot of certification programs for in the areas of fintech, in these areas of finance and digital marketing, వీటిలో ఉన్నాయి మేడం. And then మాకు executives programs కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్. సపోజ్ ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్ ఉంటే వారు లైక్ ఆఫీస్ అవర్స్ తర్వాత ఇంటి దగ్గర నుండి దే కెన్ డూ అన్ ఆన్లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆల్సో. సో దాట్ ఫెసిలిటీస్ వీ హ్యావ్. అండ్ వాళ్ళకి రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఆన్లైన్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి రెగ్యులర్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ they'll have internal exams or assignments. రెగ్యులర్ ఒక ఎంబీఏ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. అండ్ they'll have a regular classes, assignments and regular learning and guidance also. అట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఆన్లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్. సో దీస్ ఆర్ థింగ్స్ హ్యాపన్స్ ఇన్ జీబీఎస్ మ్యామ్. అదే, ఓకే అండి, రైట్ అండి. ఈ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఎంబీఏ పరంగా కానీ, బీబీఏ పరంగా కానీ, పీజీ పరంగా కానీ జాయిన్ అవ్వాలంటే ఎలాంటి స్టూడెంట్కి ఎలాంటి అర్హత ఉండాలి అంటారు? The eligibility is after the +2. Okay. Anyone can opt for it. Okay. Anyone can opt for it. +2 తర్వాత వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు ఈ కోర్స్ని. సో వాళ్ళు ఏ స్ట్రీమ్లో వెళ్ళాలనుకుంటున్నారో, మరి ఏ ఒక విభాగంలో వాళ్ళు చేయాలనుకుంటున్నారు జాబ్, దాని ప్రకారం దే కెన్ అప్లై ఫర్ ఇట్. అండ్ దెన్ మినిమం మార్క్స్ ఈజ్ అబౌట్ 60. సో అండ్ ఒకవేళ కొంచెం హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే 55 ఈజ్ యాక్సెప్టబుల్. అదర్వైజ్ 60 ఈజ్ కట్ ఆఫ్ మార్క్స్. అట్లా దే కెన్ యాక్చువల్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్ మ్యామ్. ఈ స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉండాలంటారు? అంటే తెలుగు మీడియం అయినా ఓకేనా, లేదంటే కంపల్సరీ ఇంగ్లీష్ మీడియమే కావాలి, స్కిల్స్ ఉండాలి అంటారా? అట్లా ఏం లేదు. స్కిల్స్ కాలేజ్ విల్ హెల్ప్ us out. Soft skills aina, communication skills aina, or any skills regarding to his life skills, college will help ma'am. College is there where they will have special training programs or certification programs or any extra classes వీటన్నిటిని వాళ్ళు ఆ కరికులంలో పెట్టి ఆ స్టూడెంట్ని హూ ఇస్ వీక్ ఆ స్టూడెంట్ని డెవలప్ చేస్తూ ఉంటారు మేడం. ఎస్, రైట్ అండి. ఇక్కడ మనం యానిమేషన్ గురించి మాట్లాడదాం. యానిమేషన్ గేమింగ్ కోర్సును ఎంచుకోవాలి అంటే అర్హత ఏముండాలంటారు, ఎలా ఎంచుకోవాలంటారు, ఎందుకు ఎంచుకోవాలి అంటారు? నేను ఫస్ట్ ఎందుకు ఎంచుకోవాలని ఒక ఈ పాయింట్ చెప్తాను మేడం. రీసెంట్గానే మనకి మే నెలలో వేవ్స్ 25 సబ్మిట్ జరిగింది ఇన్ ముంబై, వేర్ మన ప్రధానమంత్రి గారు వారితో పాటు మన ప్రముఖులైన మినిస్టర్స్ అండ్ దెన్ యాక్ట్రెసెస్, ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర నుండి మన తెలుగు వాళ్ళైన నాగార్జున గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీరందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్టు ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ ద ప్రోగ్రామ్ వేర్ మన దేశంలో కంటెంట్ డెవలపర్స్ని బిల్డ్ చేయాలి, ఒక రోబోట్ సిస్టమ్ తీసుకురావాలి, ఒక మంచి సిస్టమ్ని తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారనమాట. ఈ సబ్మిట్
they were trying to focus on how to build the content developers and what technology need to be built and where is the gap between the industry and then the creators. ఇవన్నీ చూసుకొని వాళ్ళ ఒక ప్రోగ్రామ్ని బిల్డ్ చేసి they were trying to that is the government is also building something called Center of Excellence for Media alone in Mumbai. Okay. సో ఎట్లాగైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ లాట్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉందో అట్లాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మీడియా లోన్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇప్పుడు దాకా ఇలాంటి బూమ్ జరగలేదు ఇండియాలో. దిస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. సో ఆ బూమ్ జరుగుతుంది ఇండియాలోనే. సో దానికి తోడుగా మన ముఖేష్ అంబానీ గారు కానీ, జియో అధినేత ముఖేష్ అంబానీ గారు కానీ, మిగతా ప్రముఖులు ఎవరైనా కానీ దే వర్ ట్రైంగ్ టు సపోర్ట్ ఇట్. మీరు చూసినట్లయితే జియో ఈజ్ స్పెండింగ్ సో మచ్ మనీ ఆన్ నెట్వర్క్. మనందరికీ తెలుసు ఎట్లా జియో వచ్చిన తర్వాత మన డేటా వాడటం ఎక్కువ అయిందో. వాటి వల్ల యూట్యూబర్స్ ఎక్కువ అయ్యారు, వాటి వల్ల గేమర్స్ ఎక్కువ అయ్యారు, కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ అయ్యారు. సో ఇవన్నీ ఒక పైప్ లైన్లో జరుగుతూ ఉందన్నమాట. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ బిల్డింగ్ ద మీడియా. And that they're trying to build even technical people also, not only content developers or small any other departments, but they want to build in even the technical people also, ma'am, who can support this entire pipeline. Okay, summit జరిగింది అన్నారు కదా, ముఖ్యంగా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ఈ సమ్మిట్ లో? ఎందుకంటే అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు కదా, ముఖ్యంగా ఏ వాటి మీద వచ్చింది? వాటి మీద వచ్చిందంటే మెయిన్గా వాళ్ళు మాట్లాడుకుంది మనం నెక్స్ట్ టైం అంటే మన నెక్స్ట్ ఎకానమీలో మన ఎకానమీ ఓన్లీ ఒక చిన్న లేబర్ ఎకానమీ ఉండకుండా, అంటే మన చిన్న చిన్న పనులు చేసి మిగతా ఎకానమీ ఎక్కువ మిగతా కంట్రీస్ ఇవ్వకుండా ఆ ఎకానమీ మనం తీసుకోవాలి. ఓకే, దట్ మీన్స్ వీ హ్యావ్ టు బి ద కంటెంట్ క్రియేటర్స్ అండ్ వీ జనరేట్ ద మనీ అండ్ వీ హ్యావ్ ద మనీ విత్ అస్. ఇట్ ఈస్ నాట్ యుఎస్ మేక్ ద ఫిలిం అండ్ దెన్ వీ డూ మనం చిన్న చిన్న వాటికి పాత్రలు మనం చేస్తూ ఉంటాం. సో మనకి చిన్న మనీ వచ్చింది, వాళ్ళకి పెద్ద అమౌంట్ ఆఫ్ ఎకానమీ వెళ్ళింది. అట్లా కాకుండా మన ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఏం చేశారంటే, అట్లా కాదు, ఈ ఎకానమీ పేరు ఏంటంటే ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఓకే, హీ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ దట్ ఆరెంజ్ ఎకానమీ, అంటే క్రియేటివ్ ఎకానమీ. ఆరెంజ్ ఎకానమీ అంటే ఈ క్రియేటివ్ ఎకానమీలో మనకి ఎక్కువ మొత్తం భాగం వచ్చేటట్టుగా, సో మన ఇండియన్ గేమ్స్ ఉండేటట్టుగా, మన ఇండియన్ టీవీ షోస్ ఉండేటట్టుగా, ఎక్కువ టెక్నాలజీ కోసం ఎక్కడో పరుగులు పెట్టకుండా మనమే ఇక్కడే చేసేటట్టుగా అనే ఒక పైప్ లైన్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ దే ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ మ్యామ్. అండ్ దాట్ వే కంపెనీస్కి సబ్సిడీస్ కానీ, కంపెనీస్ వాళ్ళకి అంటే అట్లాగే కంపెనీస్ కావాల్సిన స్కిల్డ్ పీపుల్ కానీ, ఇవన్నిటిని ఒక పైప్ లైన్లో తీసుకొచ్చి ఇవన్నిటిని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక విజన్తోనే మన ప్రధానమంత్రి గారు ఆ వేవ్స్ 2005 అనేది మొదలుపెట్టారు అన్నమాట. ఎస్ మ్యామ్. అట్లా మన సౌత్ ఇండియా నుండి ఎంటైర్ ఇండియా నుండి ఆల్ ద ప్రామినెంట్ కంపెనీస్ హ్యాడ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద మీడియా కంపెనీస్. మ్యామ్ యాక్చువల్గా ఒక హిస్టరీ ఉంది వీటన్నిటికీ మీడియాకి సంబంధించి. మనం చూసినట్టుగా మన సగటుగా ఫస్ట్ మనకి కమ్యూనికేషన్ డెవలప్ అయింది టెక్స్ట్ మూలంగా. ఒక టెక్స్ట్ మనం చేసేవాళ్ళము, ఆర్ విష్ టు రైట్ ప్రింట్ బుక్స్. తర్వాత మొబైల్ టెక్స్టింగ్ వచ్చింది, తర్వాత ఇమేజెస్ వచ్చినాయి. సో విష్ టు పెయింట్, టేక్ ఫోటోగ్రాఫ్స్, ఆర్ లేకపోతే మనం వాట్సాప్ నుండి పంపించుకునే వాళ్ళం. నెక్స్ట్ వి సెంట్ వీడియోస్ అండ్ దెన్ వీ వర్ సెండింగ్ ఆల్సో ద ఆడియో విత్ ఇట్. నౌ వీఆర్ డూయింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఈజీలీ. ఒకప్పుడు లైవ్ స్ట్రీమింగ్ అంటే చాలా మనకి సమస్యలు వచ్చాయి, బట్ ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ఇస్ లిటిల్ ఈజీ. జస్ట్ టేక్ అ ఫోన్ అండ్ దెన్ వీ కెన్ లైవ్ స్ట్రీమ్ థింగ్స్. అట్లాగనే ఇప్పుడు ఏమైందంటే విఆర్ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంట్ రియాలిటీకి టెక్నాలజీ పరిగెత్తుతుంది. సో అక్కడ జియో వాళ్ళు చాలా మొత్తాదైన మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వేర్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంట్ రియాలిటీ. ఓకే, ఆ ఒక టెక్నాలజీస్ వచ్చినప్పుడు అది ఎక్స్టెండెడ్ రియాలిటీ కూడా అంటారు, ఎక్స్ఆర్ అంటారు. సో ఇవన్నీ ఏమవుతుందంటే వేర్ ద ఎంటైర్ వరల్డ్ విల్ హ్యావ్ ఎ ప్లే ఇన్ where you can communicate things by seeing them, or if వాళ్ళు ఎక్కడున్నా కానీ, ఏ ప్లేస్లో ఉన్నా కానీ, ఏ టైంలో కానీ, we can easily meet them and we can meet them in person and then we can easily communicate with them. సో అలాంటి ఒక టెక్నాలజీ అనే
ఈ యొక్క పైప్ లైన్లో తీసుకొస్తున్నారు మన ప్రధానమంత్రి గారు. అండ్ ఈ పైప్ లైన్ తీసుకొచ్చే భాగంలోనే జియో వాళ్ళు కానీ, మిగతా నెట్వర్క్ పీపుల్ కానీ, మిగతా కంపెనీస్ కానీ, దే యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ఆల్ దిస్. ఈవెన్ ద AI and ML ఈజ్ వర్కింగ్ ఇన్ ఆల్ దిస్ పైప్ లైన్స్ మ్యామ్. ఎస్, దిస్ ఇస్ దేర్. రైట్ అండి. ఇప్పుడు AI గురించి ఎక్కువగా వింటున్నాం కదా, అది కూడా ఇందులో భాగం అవుతుంది. ఎస్ మ్యామ్. కంటెంట్ డెవలపర్స్కి AI చాలా చక్కగా ఉపయోగపడేది. వాళ్ళ థాట్ ప్రాసెస్లో కానీ AI వచ్చినా కానీ మన నిర్ణయమే ఉండిద్ది మేడం. వీ డోంట్ టేక్ అండ్ బ్లైండ్లీ AI's ఇన్పుట్స్. దాంట్లో మనం ఇది వద్దా కావాలా అనేది మన నిర్ణయమే ఉంటుంది. అండ్ మన ఇన్పుట్స్ ఉండాలి. యాక్చువల్గా మన ఇన్పుట్స్ ఇస్తేనే తన అవుట్పుట్ ఇవ్వగలదు. సో వితౌట్ రోబో, ఎస్, అబ్సల్యూట్లీ, వితౌట్ అవర్ ఇన్పుట్ we don't get the output. So basically we require, though if AI comes in, humans will be there always. Okay. Yes. ఈ యానిమేషన్ కానీ గేమింగ్ కానీ మీడియా మాత్రమే యూజ్ చేస్తుందంటారా? మీడియాతో పాటు ఇంకా ఏ రంగాల్లో ఈ టెక్నాలజీ వాడుతున్నారంటారు మీరు? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఈ ఒక టెక్నాలజీస్ ఆర్ మీడియా వాట్ ఎవర్ ఫ్రమ్ చిన్న రెస్టారెంట్ నుండి, ఒక చిన్న రెస్టారెంట్ మన ఊర్లో ఉన్న రెస్టారెంట్ నుండి, ఒకప్పుడు మన ఊర్లో బ్యానర్స్ ఉండేవి కావు. బట్ ఈ రోజు చిన్న కొట్టైనా పెద్ద కొట్టైనా బ్యానర్స్, బర్త్డే ఆర్ డెత్ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్ బ్యానర్స్. సో అక్కడ నుండి మేబీ ఏ పొలిటీషియన్ హీ రిక్వైర్స్ ది పబ్లిసిటీ, వాళ్ళ పబ్లిసిటీ కావాలి. అట్లా కార్పొరేట్స్కి అండ్ టేక్ ఇట్ Deloitte ఆర్ TCS or Infosys or all the big four companies, వాళ్ళందరికీ మీడియా అవసరం ఉంది మేడం. their PPTs, their motion graphics, images, visual designs కానీ, వాళ్ళకి బ్రాండింగ్ కానీ, ఇవన్నీ చేయాల్సింది ఒక మీడియా పర్సన్సే. సో వాటిలోనే ఎవరైతే డిజైన్ నేర్చుకుంటారో, ఈ యానిమేషన్ గేమింగ్ డిపార్ట్మెంట్ ఆర్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, ఎవరికైతే వాళ్ళకి ఎవరికైతే డిజైన్ నేర్చుకుంటారో వాళ్ళందరూ ఇవన్నీ పనులు చేయగలరు మేడం. సో దే కెన్ డిజైన్ గ్రాఫిక్ ఎనీ విజువల్ ఎలిమెంట్స్, దే కెన్ డిజైన్ logos or they can design any kind of visual elements and then present to the companies and do the marketing for them. So atla ఒక చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అందరికీ మీడియా అనేది ఉపయోగపడుతుంది. ఇది ఇంటీరియర్ డిజైన్ విషయానికి వచ్చినట్లయితే దాని గురించి కూడా ఎస్ మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ లీవ్ స్పేస్ మనం చూసినట్లయితే ఇప్పుడు లీవ్ స్పేస్లో ఒకవేళ ఒక పర్చేస్కి వెళ్ళామంటే, నాకు ఇలాంటి కిచెన్ కావాలి, లేకపోతే ఇలాంటి వార్డ్రూమ్ కావాలి, లేకపోతే ఇట్లాంటి బెడ్రూమ్ కావాలని చూసి చెప్తే దే డిజైన్ ఇట్ ఇన్స్టెంట్లీ. ఓకే, లైక్ మోడర్న్ హౌసెస్. ఎస్ దే డిజైన్ ఇట్ ఇన్స్టెంట్లీ. వాళ్ళు ఒక ఇన్స్టెంట్ డిజైనింగ్ చేసేసి ఒక మేబీ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 or 2 days దే విల్ ప్రెజెంట్ అస్ ద ప్లాన్, ఎంటైర్ ప్లాన్ ప్రెజెంట్ చేస్తారు. సార్ ఈ కలర్ ఉండబోతుంది, ఈ టెక్స్చర్ ఉండబోతుంది, లేకపోతే ఇలాంటి మోడల్స్ ఉండబోతుంది, ఈ స్పేస్ చాలా, ఇంకేదన్నా మీకు స్పేస్ కావాలా, అండ్ వాట్ మోడిఫికేషన్స్ యూ వాంట్, అండ్ మనం చెప్పిన మోడిఫికేషన్ కొన్నిసార్లు ఇన్స్టెంట్గా చేసేస్తారు. సో ఈవెన్ దట్ ఆల్సో కమ్స్ ఇన్. సో కొన్ని టెక్నాలజీస్ ఇన్ ద ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందంటే, మనం అడిగిన టెక్స్చర్ మనకు ఒక 100 టెక్స్చర్లు చూపిస్తారు. ఎట్లాగైతే షాప్లో మనం క్లాత్ కానీ మెటీరియల్ చూస్తామో అట్లాగే అక్కడ కూడా డిస్ప్లే అవుతుంటుంది. సో వీ జస్ట్ క్లిక్ ఇట్ అండ్ ఇన్స్టెంట్లీ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ ఇన్ క్లిక్ ఆఫ్ ఎ బటన్. సో వాటన్నిటికీ ఈ టెక్నాలజీ అనేది ఒక పైప్ లైన్లో జరుగుతూ ఉందన్నమాట. సో ఇట్ టేక్స్ టైమ్ టు బిల్డ్, బట్ ఇట్ ఈస్ ఇన్ ద పైప్ లైన్. సో దట్స్ వేర్ ఈవెన్ ద AI ఆల్సో కమ్స్ ఇన్ టు ద ప్లే. రైట్ అండి. 3 years కోర్స్ అన్నారు కదా, ఈ 3 years కోర్స్లో స్టూడెంట్స్ని ప్రాజెక్ట్స్ వర్క్ కింద పంపిస్తారా ఎక్కడికైనా? దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ ప్రతి స్టూడెంట్ తన సమ్మర్ వెకేషన్లో ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి. సో ఆ ఇంటర్న్షిప్కి కావాల్సిన హెల్ప్ మనం చేస్తాం. ఓకే, ఆ ఇంటర్న్షిప్ కావాల్సిన హెల్ప్ మనం చేస్తాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవరైతే యానిమేషన్ అండ్ గేమింగ్ చదువుతున్నారో, లేకపోతే డిజైన్ కోర్స్ చదువుతున్నారంటే మేడం, దేర్ ఆర్ మోర్ ఆఫ్ స్కిల్ బేస్డ్. వాళ్ళు స్కిల్తోనే మీన్స్ ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సో అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. అప్గ్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు దీనికి ఫిక్స్డ్ పేమెంట్ అనేది ఉండదు, ఆర్ ఫిక్స్డ్ లెర్నింగ్ అనేది ఉండదు. దే విల్ గ్రో ఎక్స్పోనెన్షియల్లీ. ఒక పెద్ద గ్రోతే ఉండిద్ది వాళ్ళకి. సో అందుకని ఈ ఇంటర్న్షిప్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. ఇంటర్న్షిప్స్ మెయిన్లీ ఫర్ వాళ్ళ ఒక
ఏది నెట్వర్క్ పెంచుకోవడానికైనా కానీ తను ఇంటర్న్షిప్ చేశాడు కంపెనీలో. చేసిన తర్వాత అక్కడ కంపెనీ ఒక అధినేతకి నచ్చింది, ఈస్ డూయింగ్ గుడ్ అని. దెన్ దే విల్ హైర్ హిమ్ ఇమీడియట్లీ. దే విల్ సే సమ్టైమ్స్ దేర్ ఆర్ ఛాన్సెస్ అండ్ ఐవ్ సీన్ పీపుల్ ఆల్సో వర్కింగ్ ఆఫ్ ద కాలేజ్ అవర్స్ ఫర్ ఎ క్లయింట్. అండ్ పీపుల్ ఫర్ యుఎస్ దే హ్యావ్ వర్క్డ్ ఈవెన్ ఇన్ అవర్ కాలేజ్. మా కాలేజ్లో పనిచేశారు. ఓకే, సో వాళ్ళంటూ ఇంకా ప్లేస్మెంట్స్కి కూర్చొని అవసరం లేదు. సో ఇదంతా ఎట్లా ఉంటుంది అంటే స్కిల్ బేస్డ్. తన స్కిల్ నేర్చుకోగలిగాడంటే, ఇఫ్ ఈస్ ఎ క్రియేటివ్ అండ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ డిజైర్ టు లెర్న్, తను నేర్చుకున్నాడు అంటే, అండ్ హీఈస్ ఇన్ రైట్ ట్రాక్ అన్నట్టు. సో ఎవ్రీ సమ్మర్లో హీ డస్ ఇంటర్న్షిప్స్ అండ్ దెన్ వీ విల్ ఇవాల్యుయేట్ ద ఇంటర్న్షిప్స్. ఓకే, మనం వాళ్ళు ఎక్కడ చేశారు, ఏం చేశారు, తనకి అది నేర్చుకునేది వచ్చిందా రాలేదా, ఎంతవరకు నేర్చుకున్నాడు, ఈ ఇవాల్యుయేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఇవాల్యుయేషన్ తర్వాత ఫైనల్లో ఒక ఇంటర్న్షిప్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్ నుండే ఇదంతా వెళ్తుంది ఇంటర్న్షిప్ అనేది. ఎవ్రీ సమ్మర్ బ్రేక్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఖచ్చితంగా. ఇంటర్న్షిప్స్లో నేను చెప్పినట్టుగా ఇంటర్న్షిప్స్లో దే బిల్ట్ నెట్వర్క్. సపోజ్ ఎవరైనా ఇక్కడికి వచ్చి స్టూడియోలో పనిచేస్తున్నారంటే నాకు తెలిసి మీరందరూ పరిచయం అవుతారు ఆ స్టూడెంట్కి. ఒకవేళ తను బాగా చేస్తున్నప్పుడు యూ రెఫర్ పీపుల్, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళమ్మా, లేకపోతే నువ్వు బాగా చేయమ్మా, ఆర్ వి అబ్జర్వ్ దెమ్. సేమ్ థింగ్ హ్యాపెన్స్. సో దట్ ఈస్ ద వేర్ వీ ఎంఫసైజ్ స్టూడెంట్స్ టు డూ ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షిప్స్ వాళ్ళు ఎంత చేస్తే అంత లాభం మేడం. ఓకే, సూపర్. రైట్ అండి. ఈ ఫ్యాకల్టీ విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉంటుందంటారు? ఇంటర్న్షిప్స్ చేసిన తర్వాత సమ్టైమ్స్ దే ఆర్ గివెన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. మేము మా అధినేత గారు 3 years లోనే, ఎస్ మ్యామ్, సూపర్, మా అధినేత గారైన హవీష్ గారు ఫిల్మ్ యాక్టర్ గారు, వారు ఫిల్మ్ యాక్టర్, అండ్ వారి ఫిలిమ్స్ లో భాగంగా ఉంటాం. సో వీ డూ రియల్ టైమ్ ప్రొడక్షన్ థింగ్స్. సో ఇఫ్ వాళ్ళకైనా యానిమేషన్స్ కావాలన్నా, లేకపోతే వాళ్ళకైనా ప్రొడక్షన్లో ఏదైనా హెల్ప్ కావాలన్నా, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏదైనా కావాలన్నా, సో వీ సెండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ ఎండ్. సో దే లెర్న్ ఇన్ ద సమ్మర్ ఆర్ డ్యూరింగ్ ఆఫ్ ద క్లాస్ అవర్స్. వాళ్ళకి అట్లాంటి ఒక కరికులం మేము పెట్టామన్నమాట. సో ఈవెన్ అవర్ Havish sir wanted this, that students can learn in real time projects. అట్లాగే మాకు తెలిసిన ఒక ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే వి రెఫర్ స్టూడెంట్స్. రైట్ సార్. ఇంటర్న్షిప్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడెక్కడికి వెళ్తారు, ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్ మీరు ఏర్పాటు చేస్తారు? ఇంటర్న్షిప్స్లో నేను చెప్పినట్టుగా మ్యామ్ దే ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ కంపెనీస్. కొందరికి గ్రాఫిక్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, సో దే గెట్ ఇన్ టు ద గ్రాఫిక్ డిజైనింగ్. కొందరికి మోషన్ గ్రాఫిక్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో దే గెట్ ఇన్ టు మోషన్ గ్రాఫిక్ డిజైనింగ్. కొందరికి ఏమైందంటే ఎడ్యుకేషన్ గేమ్స్ ఉన్నాయి. మా స్టూడెంట్స్ కొందరు దే ఆర్ వర్కింగ్ ఆన్ 10th క్లాస్ సిలబస్ మీద గేమ్స్ ఎలా తయారు చేయొచ్చు. కెమిస్ట్రీలో 10th క్లాస్ కెమిస్ట్రీ దాంట్లో గేమ్స్ ఎలా తయారు చేయొచ్చు. తను ఆ గేమ్ ఆడేటప్పుడు హీ షుడ్ లెర్న్ ది కెమిస్ట్రీ. సో ఎస్ మ్యామ్, వాళ్ళకి బోరింగ్గా ఉండకుండా ఎట్లా ఏదైనా చేయొచ్చు అనే ఒక దీని మీద కూడా స్టూడెంట్స్ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. సో అట్లా. అండ్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఆన్ ఇలిస్ట్రేషన్స్. వాళ్ళు డ్రాయింగ్కి డిజిటల్ డ్రాయింగ్ అంటారు దాన్ని. సో వేర్ దే కెన్ డ్రా digitally any person or character or something of a character, even character designing. అట్లా కానీ డిజిటల్ డబుల్ అంటారు. మన స్టూడెంట్స్ వన్ ఆఫ్ ద బ్యాచ్ హ్యాస్ వర్క్డ్ ఆన్ బిర్లా ప్లానిటోరియంలో దాన్ని డిజిటల్ డబుల్గా చేశారు మేడం. ఆ ఎంటైర్ కన్స్ట్రక్షన్ని ఒక వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని ఎట్లాగైతే అది ఉందో అట్లాగే ఒక డిజిటల్ డబుల్గా చేశారు. సో ఈ డిజిటల్ డబుల్ అనేది వచ్చే కాలంలో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇట్ విల్ బి మోర్, ఇట్స్ గోన్ బి అన్ వెరీ మ్యాసివ్ ఏరియా అన్నట్టు. ఎందుకంటే they're going to be in cars, they're going to be in automated cars. వాటిలో ఈ విజువల్స్ అన్ని చూస్తూ ఉంటాం. సో ఎవ్రీథింగ్ వాట్ యు సీ అరౌండ్ విల్ బి మేడ్ ఇన్ టు డిజిటల్ వరల్డ్. సో దెర్ ఇస్ గోన్ మనం తెలియనిది ఇట్స్ గోన్ హ్యాపెన్. ఓకే, సో అందువల్లనే వీ కాంట్ ఇమాజిన్ వాట్ బిగ్ వేవ్ ఈస్ గోన్ కమ్ in the later stages. That's the thing. Right అండి. ఈ బిజినెస్ స్కూల్స్లో యానిమేషన్ పరంగా కానీ గేమింగ్ పరంగా కానీ స్టూడెంట్స్తో ఫ్యాకల్టీ ఎలా ఉంటుందంటారు? ఎక్కడ ఫ్యాకల్టీ అంటే కొంతమంది అబ్రాడ్ నుండి
తీసుకొస్తున్నారు కదా, ఎస్ మ్యామ్. లాస్ట్ మనం చేసినప్పుడు అబ్రాడ్ నుండి, జపాన్ నుండి, ఎక్కడెక్కడ నుండి వచ్చిన Yes, sir. చెప్పారు ఆనంద్ గారు. ఎస్ సార్. ఇక్కడ ఈ విషయానికి వచ్చినట్లయితే యానిమేషన్ పరంగా ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది స్టూడెంట్స్ తోని, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? Ma'am, faculties, we closely interact with students, ma'am. Okay. First point is that we have something called mentee and mentor model. ఓకే మెంటర్ ఉంటారు, ఆ మెంటర్ కింద కొంచెం స్టూడెంట్స్ ఉంటారు. ఓకే ఓకే, అండ్ దెన్ మాది చిన్న డిపార్ట్మెంట్ అవటం వలన మాకు ఇంకా కొంచెం స్టూడెంట్స్ మేముతో బాగా క్లోజ్గా ఉంటాం. ఓకే సో వీ క్లోజ్లీ వాచ్ దెమ్, వాట్ హీస్ డూయింగ్, Okay. వాట్ షీస్ డూయింగ్, వేర్ దే హ్యావ్ టు ఇంప్రూవ్, ఓకే వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్. వాళ్ళు అంటే కాలేజ్ అవర్స్ తర్వాత కూడా వాళ్ళకి మేము వర్క్స్ ఇస్తూ ఉంటాము. ఓకే మాకు ఎవ్రీ మంత్లీ ఒక ఛాలెంజ్ ఉండిద్దండి కాలేజ్లో. అంటే ఒక టాపిక్ మీద, Okay. గ్రాఫిక్ డిజైన్ మీద ఒక ఛాలెంజ్ ఉండొచ్చు, ఓకే 3D మోడలింగ్ మీద ఒక ఛాలెంజ్ ఉండొచ్చు, ఓకే ఒక చిన్న గేమ్ కాన్సెప్ట్ మీద ఛాలెంజ్ ఉండొచ్చు, లేకపోతే గేమ్లో అవసరమైన ఒక కత్తో, ఓకే ఒక కారు, లేకపోతే ఒక మనిషిని చేయాలో, అసెట్స్ అంటారు, గేమ్ అసెట్స్ అంటారు, Okay. వాటిని తయారు చేయడానికి ఒక ఛాలెంజ్ పెట్టచ్చు. సో ఇట్లా మేమేం చేస్తామంటే వి కీప్ ఎ ఛాలెంజ్ బిఫోర్ దెమ్, సో దాట్ కొంచెం తక్కువ అంటే ఒక కాన్ఫిడెన్స్ లేకున్న ఒక స్టూడెంట్, భయపడుతున్న ఒక స్టూడెంట్, లేకపోతే అరే నేను ఇంప్రూవ్ అవ్వలేనేమో అనుకున్న ఒక స్టూడెంట్ కూడా వి గివ్ దెమ్ ఆపర్చునిటీ. సూపర్ సో తను ఒకవేళ ఒక సుమార్గా చేసినా వి గివ్ హిమ్ ప్రైజ్, ఓకే so that he feels Encourage, happy. Yes, encourage them. Okay. So we constantly do that. We and this is a skill based. ఓకే Skill lekunda we can't run this at all. So danu valna every student is always pushed towards it to learn one tool and to learn it perfectly. ఓకే అండ్ ఆ ఒక్క ఎక్కడైతే తను ఇండస్ట్రీ ఎన్నుకుంటున్నాడో అక్కడ తను బాగా స్థిరపడేటట్టుగా ఆ టూల్ బాగా వచ్చి యూ షుడ్ గో ఇన్ ఏ గ్రేటర్ హైట్స్ అన్నట్టుగా వీ ఆల్వేస్ ప్లాన్ అండ్ వీ బీ విత్ ద స్టూడెంట్స్. ఓకే దాని తర్వాత వీ టేక్ స్టూడెంట్స్ టు ఎక్స్పోజ్, ఓకే అంటే డిఫరెంట్ టెక్నికల్ ఎక్స్పోజ్ ఉంటాయండి త్రూఅవుట్ ద కంట్రీ, వీ టేక్ దెమ్. ఓకే సో ఆ తీసుకువెళ్ళినప్పుడు ఆ ప్రయాణంలో వీ బిల్డ్ ర్యాపో విత్ దెమ్. So we understand them, and then we show them what is actually happening in the world currently. Okay. And our expos lo em jarugutante, they show advanced technologies where ఒక 10 years తర్వాత 5 years తర్వాత ఏం జరగబోతుందో ఆర్ ఏమి రాబోతుందో మార్కెట్లో అవి ఆ ఒక్క పరికరాలు అక్కడ ఉంటాయి. Okay. సో వాటన్నిటిని ఇప్పుడే వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు. Okay. సో వీళ్ళు ఇవి నేర్చుకొని వాళ్ళతో మేము కూడా సంభాషిస్తూ మీరేం నేర్చుకున్నారు, వాట్ డిడ్ యు గైస్ లెర్న్, Okay. అండ్ how is your feeling about it, and ఇలాంటి ఒక కమ్యూనికేషన్స్తో అండ్ దెన్ ర్యాపోతో ఇప్పుడు మనం స్టూడెంట్స్తో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాం మేడం. దట్స్ హౌ, సో దట్ దే నాట్ బి లో బట్ దిల్ బి కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్ టు మూవ్ హెడ్. ఓకే రైట్ సార్. యానిమేషన్ గేమింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటారు మీ కేఎల్లో? ఎస్ మ్యామ్, కేఎల్లో మా జీబీఎస్లో యానిమేషన్ అండ్ గేమింగ్ ఫీజ్ విషయాల్లో వీ హ్యావ్ 1,05,000 per semester. ఓకే ఓకే, పర్ సెమిస్టర్ 1,05,000. సో ఈ ఫీజు ఉంటుంది మేడం ఈ ప్రతి సెమిస్టర్కి. అండ్ 16,000 ఈజ్ వన్ టైమ్ అడ్మిషన్ ఫీ. ఓకే సో ఇవి తప్పక ఇంకా మిగతా మేబీ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఒకవేళ బస్ ఆప్ట్ చేసుకుంటే బస్ ఫీజు ఉంటుంది, లేకపోతే వి విల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఫీజెస్. వీటికి ఫీజు తగ్గట్టుగానే ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మేడం. ఓకే ఓకే, అండ్ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ ల్యాబ్ విచ్ ఈస్ ఆఫ్ RTX ల్యాబ్, వెరీ హెవీ గ్రాఫిక్ ల్యాబ్ ఉందన్నమాట. సో ఆ ల్యాబ్ మీద వీ రన్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ లైక్ అన్రియల్, యూనిటీ, అండ్ దెన్ మాయా, బ్లెండర్, ఓకే, అడోబ్, ఎంటైర్ అడోబ్ సూట్, అంటే అడోబ్ సంబంధించిన కంప్లీట్ యానిమేషన్, కంప్లీట్ మల్టీమీడియా సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ ఆ సిస్టంలో రన్ అవుతాయి మేడం. అలాంటి ఒక ల్యాబ్ వీ హ్యావ్. సో అట్లాగే స్టూడియో వీ హ్యావ్, స్టూడియోస్ వీ హ్యావ్. అండ్ దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ, వీ టేక్ ద స్టూడెంట్స్ టు ద ప్రొడక్షన్, అంటే ఏది రియల్ టైమ్ ప్రొడక్షన్స్కి మనం తీసుకువెళ్తూ ఉంటాము. సో అట్లయినా ఒక ఇవన్నీ ఫెసిలిటీస్తో ఈ ఫీజు ఉంది మేడం. KLH గ్లోబల్ స్కూల్స్ అందిస్తున్న యానిమేషన్ గేమింగ్ కోర్సుల గురించి, ప్రత్యేకతల గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. నమస్తే.